రాపూరు మండలంలోని రావులగట్టుపల్లి గ్రామంలో ఉన్న కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో పర్యావరణం కాపాడడం ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నారని అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అనేక పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలను ఇక్కడ సేకరించి వాటిని ట్రీట్మెంట్ చేసి పర్యావరణం దెబ్బతినకుండా కాపాడతారని అన్నారు. టీఎస్టీఎఫ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యతగా తీసుకుందని తెలిపారు. ఇలాంటి ప్లాంట్స్ మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి పర్యావరణం కాపాడుతామని తెలిపారు. మొత్తం మిక్స్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చేస్తారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ వేస్ట్ వస్తుందండి ప్రైమరీగా మనకి? ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్, హీట్ ఎనర్జీ, సాల్ట్స్, పెయింట్ రిలేటెడ్ వేస్ట్, ఓకే, స్లాగ్ వేస్ట్, ఈ టైప్ ఇవన్నీ వస్తున్నాయి. మనకు మొత్తం 8 డిస్ట్రిక్ట్లు, కర్నూలు, అనంతపురం, కృష్ణా, దాని తర్వాత మనం ఆ సొల్యూషన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి అటామిక్ అదర్స్ స్పెక్ట్రోఫోటోగ్రఫీ మెటల్స్ వాటర్, సాయిల్, ఓన్లీ స్లడ్జింగ్. ఏదైనా మనకు ఏరియా వచ్చి 49 ఏకర్స్. ఫస్ట్ సిటీ వచ్చి 2017లో తీసుకున్నాం సార్. కన్సెంట్ టు ఎస్టాబ్లిష్మెంట్ సార్. ఫస్ట్ పబ్లిక్ హీరింగ్ అయింది సార్ మన వెటర్నరీ కాలేజ్లో 2017లోనే అయింది. తర్వాత కన్సెంట్ టు ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నారు. దాని తర్వాత అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆన్లైన్లో కనెక్ట్ చేసి డైరెక్ట్ మనకి వెబ్సైట్కి అక్కడ పెట్టిన తర్వాత ఆ వాటర్ ప్రాజెక్ట్తో కిందకు వస్తుంది. వాటర్ అంతా పైన వాటర్ అంతా